పార్టీ జెండా మోసిన వారికి టెంకి జెండ, సూట్ కేసులతో వచ్చిన వారికి రెడ్ కార్పెట్, పార్టీ కోసం అహోరాత్రులు శ్రమించిన వారికి మొండి చెయ్యి, కరెన్సీ కట్టలతో వచ్చిన వలస నేతలకు టికెట్లు. ఇది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ అంటున్నారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబు, లోకేష్లు డబ్బున్న వారికి పార్టీని అమ్మేస్తున్నారని తెలుగుదేశం నేతలే నిప్పులు చెరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దాని చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం తప్పదని వారంటున్నారు. సూట్ కేసులతో టికెట్లు కొన్న వారిని తామే ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగాలంటే చంద్రబాబు నాయుడికి కోట్లకు కోట్లు చదివించుకోవాల్సిందే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టీడీపీలో గుర్తింపే ఉండదని వారంటున్నారు. ఇక బీసీల విషయానికొస్తే పార్టీ పనులు చేయడానికి మాత్రమే బీసీలు కావాలి తప్ప పదవులకు మాత్రం బీసీలు పనికిరారన్నట్లుగానే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారని పార్టీ నేతలే అంటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 సార్లు గెలిచిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డికి ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వలేదు. 3 సార్లు గెలిచిన తనను పక్కన పెట్టి 4 సార్లు ఇదే నియోజకవర్గంలో ఓడుతూ వచ్చిన పుత్తా నరసింహారెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వడంపై వీర శివారెడ్డి శివాలెత్తుతున్నారు. డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఎట్లా చూసేది లేదు, ఏం లేదు, ఏ బేసిక్ లేదు, ఒకటే బేసిక్, డబ్బు డబ్బు డబ్బు. చంద్రబాబు నాయుడు డబ్బులు ఎవరుంటే వాళ్ళకు సీట్లు ఇవ్వడము, పార్టీకి 10 కోట్లు 20 కోట్లు చందాలు తీసుకోవడము, వాళ్లకు సీట్లు ఇవ్వడము. వీడు గెలుస్తాడా ఓడతాడా అనేది ఏం లేదు, కేవలం డబ్బు బాగా పార్టీకి చందాలు ఇచ్చిన వాళ్లకు, డబ్బంతా వాళ్ళే పెట్టుకునే వాళ్లకు, పార్టీ పైన భారం లేకుండా చేసే వాళ్ళకి ఇచ్చినాడు. రాయలసీమకే చెందిన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి టీడీపీ కోసం శ్రమించిన బీసీ నాయకురాలు శివబాలకు టికెట్ ఇస్తామని చివరి నిమిషం వరకు తిప్పించుకొని చివరకు ఆమెకు వెన్నుపోటు పొడిచారు. 20 ఏళ్ల విలువైన జీవితాన్ని అనవసరంగా టీడీపీ కోసం ఖర్చు చేశారని ఆమె ఆక్రోశిస్తున్నారు. కోట్లకు కోట్లు డబ్బులు ముట్టజెప్పిన వారికే జిల్లాలో చంద్రబాబు టికెట్లు ఇచ్చారని శివబాల మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడాన్ని మించిన దుర్మార్గం మరొకటి ఉండదంటున్నారు శివబాల. ఎలా తీసుకుంటారు గుమ్మనూరు జయరాం? అదే గుమ్మనూరు జయరాం అనేటువంటి వ్యక్తి అనంతపూర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో మీ పత్రికా విలేకరుల సమావేశంలోనే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నా వెంట్రుకతో సమానం, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికే పుట్టారా, ఒక్కసారి డిఎన్ఏ టెస్ట్ చేసుకొని నీ పుట్టుకనే ప్రశ్నించిన గుమ్మనూరు జయరాం కంటే శివబాల ఎందులో తక్కువ? స్థానికేతరులను తీసుకొచ్చి మా నెత్తిని రుద్దుతున్నావు. మరి కళ్యాణదుర్గంలో ఇద్దరు ఆ రోజు ఉన్న హనుమంతరాయ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర్ గారు ఇద్దరూ కష్టపడి ఎవరి వంతు వాళ్ళ పార్టీకి పనిచేస్తే వాళ్ళిద్దరినీ కాదని సూట్ కేసుతో వచ్చిన అమిలేని సురేంద్రబాబుకు టికెట్ ఇచ్చి పంపిస్తుంది. ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్కి ఇస్తుంది, మరి గుమ్మనూరు జయరాంకి తీసుకొచ్చి ఇస్తుంది. ఈ రాష్ట్రంలో పార్టీకి పనిచేసిన ఏ కార్యకర్తకు న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో? కాపుల ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ తోనూ కేంద్రంతో పనులుంటాయని బీజేపీతోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. కానీ అవి ఎందుకు పనికిరావంటున్నారు వీర శివారెడ్డి. పవన్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడారని, ఇక టీడీపీని ఏం గెలిపిస్తారని ఆయన నిలదీశారు. బీజేపీ రావడం వల్ల ముస్లింలు ఆల్రెడీ దూరం అయిపోయినారు, క్రిస్టియన్లు ఎప్పుడో దూరం అయిపోయినారు. అంటే మైనార్టీ వర్గాలు బీజేపీ కలయికతో తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయినాడు. పవన్ కళ్యాణ్ వల్ల మేలు జరుగుతుందని మనం అనుకుందాం. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు 2019లో పోటీ చేసినప్పుడు ఎన్ని సీట్లకు పోటీ చేసినాడు, ఎన్ని డిపాజిట్ వచ్చినాయి. తర్వాత ఆయన 2 సీట్లకు పోటీ చేసి 2 సీట్లు ఓడిపోయినాడు. పవన్ కళ్యాణ్ సినిమా గ్లామరు ఏమీ పని చేయదని 2019లోనే ప్రూఫ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ప్రూఫ్ కావాల్సిన అవసరం లే. చంద్రబాబు దృష్టిలో బీసీలంటే కేవలం పల్లకి మోయడానికి, చాకిరీ చేయడానికి తప్ప పదవుల్లో కూర్చోవడానికి కాదని శివబాల ఫైర్ అయ్యారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థులెవరూ కూడా అనంతపురం జిల్లాలో గెలవకుండా కురుబ సామాజిక వర్గంతో పాటు ఇతర బీసీ వర్గాలు సత్తా చాటుతాయని ఆమె హెచ్చరించారు. టీడీపీ అభ్యర్థులు జిల్లాలో ఎలా గెలుస్తారో తాము చూస్తామన్నారు. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించడంలో మేము ఊరికే కూర్చుంటాం అనుకున్నారా? అంతకింత మీరు మాకు మంచిగా చేశారు, మమ్మల్ని మేము ప్రశ్నించుకునేలాగా చేశారు. ఇది కూడా మాకు ఒక అవకాశంగానే మలుచుకుంటాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్తాం. ఈ 14 నియోజకవర్గాల్లో కురుబలను కాదని ఎవరెట్లా గెలుస్తారో మేము చూస్తాం. మేము మాటలు చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే లాస్ట్ టైం మెజారిటీ 2019 మెజారిటీనే ఎగ్జాంపుల్.
అంతకు డబల్ రెట్టింపు మెజారిటీతో ఎవరైతే ఈరోజు మా కమ్యూనిటీలో నిలబడ్డారో పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడుకి ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోందో పూర్తి క్లారిటీ ఉందంటున్నారు వీర శివారెడ్డి. టీడీపీ కూటమికి ఘోర పరాజయం తప్పదని తేలిపోయిందంటున్నారు ఆయన. అప్పుడు చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడు మారిపోయినాడు. ఆయనకేదో ఒక భ్రమలో ఉండాడండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది అనే భ్రమలో ఉండి సీట్ల అమ్మకానికి పెట్టినాడు. కనీసం 20-30 సీట్లైనా అమ్మకానికి పెట్టినాడు. తర్వాత ఫైనాన్షియల్గా తన మీద బర్డన్ లేకుండా ఉండే సీట్లు ఒక 50-60 ఇచ్చినాడు. సొంతం వాళ్ళు పెట్టుకునే వాళ్ళకు ఒక 100 సీట్లు ఇచ్చినాడు. ఇట్లా ఆయన చేతులు కడుక్కొని నిశ్చింతగా కూర్చొని ఉన్నాడు. అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ సీట్ల పంపిణీ జరగలే, ప్రజాదరణ కలిగిన నాయకులకు ఈ సీట్లు ఇవ్వలే. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో ఓడిపోతుంది. ఈ నియోజకవర్గాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు సంచులతో వచ్చిన వారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారని, పార్టీ జెండా మోసిన వారిని నట్టేట ముంచారని పార్టీ శ్రేణులు కుతకుతలాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో దీనికి ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని అసంతృప్తులు హెచ్చరిస్తున్నారు.